హాయ్ అండి. హాయ్. సో లండన్‌లో రామ్ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే లైక్ ఆయన డబ్బులిచ్చి ఆ వ్యాక్స్ స్టాచ్యూ పెట్టుకుంటారు అని. ఓకే. సో దాని మీద అంటే ఇప్పుడు మన రిజర్వేషన్స్, మన రికమెండేషన్స్ అన్నీ లండన్‌లో ఉండే మేడం తుసాడ్స్ దగ్గర పనిచేస్తాయా? సో నా క్వెషన్ అయితే అదే. మన రికమెండేషన్స్, మన రిజర్వేషన్స్ అక్కడ పనిచేయవు కదా! సో రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్‌తో కొంచెం వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యారు కాబట్టి ఆయన స్టాట్యూ అక్కడ పెట్టారు అంతే. అంటే ఏంటంటే ఇప్పుడు సింగపూర్‌లో అయితే పెట్టారు చాలామంది స్టార్స్‌వి. బట్ లండన్‌లో ఇప్పటి వరకు మన ఇండియన్ స్టార్స్‌వి ఎవరివి లేవు. సో ఆ విధంగా చెప్తున్నారు ఈ ఆయన డబ్బులిచ్చి అక్కడ పెట్టించుకున్నారు అని. అంటే అదే చెప్పా కదండీ. సో ఇక్కడ అలా ఏం అక్కడ పనిచేయవు కదా! సో మన ఇండియన్ స్టార్స్ సింగపూర్‌లో ఎందుకు పెట్టారంటే అప్పుడు ఆయన ప్రభాస్‌వి వాళ్ళవి పెట్టినప్పుడు అఫ్‌కోర్స్ ప్రభాస్ ఫేమస్సే. కాకపోతే ఇప్పుడు ఉన్నంత ఎక్స్‌పోజర్ అప్పుడు లేదు కదా! సో ఇండియన్ నుంచి ప్రభాస్ అనే యాక్టర్ అని అప్పుడు అంత తెలీదు కదా! సో వాళ్ళే సింగపూర్‌లో పెట్టుంటారు. సో రామ్ చరణ్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయనది ఇక్కడ మేడం తుసాడ్స్ లండన్‌లో పెట్టారు. మేబీ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అలా పెరగచ్చేమో ఇంకా తర్వాత. అంటే నార్మల్‌గా ఆయన స్టాచ్యూ పెట్టడం వేరు. బట్ ఆయన పెట్ డాగ్ రైమ్‌ది కూడా పెట్టారు. ఎలా అనిపిస్తుంది? అంటే సో చరణ్‌కి వాళ్ళ పెట్ డాగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ చరణ్ ఈజ్ ద ఫస్ట్ యాక్టర్ అనమాట. మనం తుసాడ్స్ మ్యూజియంలో చూసుకుంటే ఏ యాక్టర్ కూడా తన పెట్తో అలా దిగలేదు. సో రామ్ చరణే ఫస్ట్. సో ఆ క్రెడిట్ చరణ్కే ఉంటుంది. మరి ఆయన నటించిన ట్రిపుల్ ఆర్ పార్ట్ 2 కూడా వస్తుందని చెప్పేసి రాజమౌళి గారు చెప్పారు. సో దాని మీద సో అంటే మేబీ రావచ్చు. ఎందుకంటే రాజమౌళినే అనౌన్స్ చేశారు కాబట్టి మేబీ రావచ్చు. సో ట్రిపుల్ ఆర్ ఎంత సక్సెస్ అయింది, ఇది కూడా అంత డబల్ సక్సెస్ అవ్వచ్చు. సో ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. సో డెఫినెట్లీ. థ్యాంక్ యూ.